నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాలో మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవిలు పర్యటన. నల్లబర్లి పొగాకు చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా. కడప జిల్లాలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం దారుణం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్. ఎన్నికల హామీల అమలుపై తక్షణమే కూటమి ప్రభుత్వం క్యాలెండర్ను ప్రకటించాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. సింహాద్రి అప్పాను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నల్లబర్లి పొగాకు చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం ఇసుకదర్శిలోని పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులు, రైతు సంఘ నేతలు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, పొగాకు కంపెనీ ప్రతినిధులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం నిల్వలను 2 గ్రేడ్లుగా విభజించి నాణ్యమైన సరుకు క్వింటా 12,000, రెండో రకం 6,000కు కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. సాధారణంగా 25 మిలియన్ కిలోల సాగు లక్ష్యం కాగా ప్రస్తుతం 75 మిలియన్ కిలోలు పొగాకు సాగు చేపట్టినట్లు వెల్లడించారు. మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతుల నుంచి పూర్తి స్థాయిలో సరుకును కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మనం వచ్చాం. మొదటి 9 మాసాల్లోనే 130 కోట్లు కేటాయించి దాదాపుగా 100 కోట్లు స్థిరీకరణ నిధి కింద ఖర్చు పెట్టి టమాటాలకు రేటు తగ్గితే కొన్నాం, ఉల్లిపాయలకు రేటు తగ్గితే కొన్నాం. అదేవిధంగా ఎక్కడ ఏ ధరకు రేటు తగ్గితే మనమే కొని ధరలు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు పొగాకు కూడా రైతాంగానికి స్పష్టంగా మాటిస్తున్నాను. చివరి ఆకు వరకు కొనే బాధ్యత కంపెనీలు ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తాం. ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి పని లేదు. ఒక రోజు ఆలస్యమైన కొనే బాధ్యత మేము తీసుకుంటాం. కంపెనీ వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నాం. జీపీఐ గాని ప్రధాన భూమికి పోషిస్తున్నారు. మీరు తప్పనిసరిగా బాధ్యత తీసుకోండి. మళ్ళీ మీతో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రేపు ఎల్లుండో కూర్చుంటారు. మీకు ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరిస్తాం. తప్పనిసరిగా రేపటి నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలి. అది కూడా నిబంధనలు పెట్టి రైతు తీసుకొస్తే ఇది లో గ్రేడ్ అని, ఇది పనికిరాలని 10 సార్లు తిప్పడం కాదు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గ్రేడులు లేవు, 2 గ్రేడ్లు, ఒకటి క్వాలిటీ గ్రేడు, ఒకటి లో గ్రేడు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే ఇష్టం లేదు, 15,000 కొనుక్కున్నాను. కానీ వాళ్ళు కూడా కొనే పరిస్థితి లేదు. అలాగని చెప్పి పేగ మీద కత్తి పెడితే పూర్తిగా కొనకపోతే చాలా అవస్థలు వస్తాయి. పెరిగినా తగ్గినా ఈ రోజు పెట్టినటువంటి ధరల్ని తప్పనిసరిగా మీరు కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించాక మన మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, నమ్మూడ రాజశేఖర్ గారు, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈడీ గారు, రైతులు, రైతు ప్రతినిధులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడ రావడానికి దాని నుంచి సుదీర్ఘంగా రైతులు కానీ అందరం కూడా మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పినట్టు నేను అడిగేది ఏంటంటే లాభం వచ్చినప్పుడు రైతులు బాగుంటున్నారు, వ్యాపారస్తులు బాగుంటున్నారు. ఎప్పుడైనా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడే మన సమస్య వచ్చినప్పుడు దాన్ని రైతులు కొంత మేరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నష్టాల్లో పోకుండా మా పెట్టుబడుల వరకు జాగ్రత్తగా వచ్చే కనుక మళ్ళీ రాబోయే రోజు పంట గారికి ఇబ్బందికరంగా ఉండేదానికే వాళ్ళు పోరాడుతున్నారు. కానీ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు. కనుక నేను అడిగేది ఏంటంటే వ్యాపారస్తులు గతంలో లాభాలు వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి కొన్నారో అందరూ ఒక ఐటీసీ
మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, లేకపోతే పీఈటీ ఉంది, పిఎస్పీ ఉంది, విఎస్పీ ఉంది, మధ్యలక్ష్మి ఉన్నారు, మెట్పల్లి ఉన్నారు, యాదగిరి ఉన్నారు, ఇంట్లెక్షన్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కంపెనీలు అందరూ ఎవరైతే పోయినారు కావాలని చెప్పుకున్నారో వీళ్ళందరూ కూడా రేపు నుంచి ఫీల్డ్లో రావాలి. ఖచ్చితంగా మీ అందరూ కూడా పొగాకు రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అందరూ కూడా ముందుకు వచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎన్ని నెలలు కొంటాం, ఎన్ని మిలియన్లు కొంటాం, అన్ని మిలియన్లు కొంటాం అని మాట్లాడు రైతుల దగ్గర ఏదైతే ఉందో పూర్తి చివరాకు వరికి కూడా అక్రమంలో కొనాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన దారుణమని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన హృదయవిదారకరమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన జరుగుతున్నాయని విమర్శించారు. మద్యం అమ్మకాలు పెరగడం, దిశ చట్టం నిర్వీర్యం చేయడం వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఎంత హృదయ విదారకమైన సంఘటన ఇది. ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజు వినాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పించింది. ఈ రోజు ఆ తల్లి ఆ జమ్మలమడుగు పాత బస్టాండ్ సెంటర్ లో మాకు న్యాయం చేయాలి అని నిరసన తెలియజేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణం. మా కుటుంబానికి న్యాయం చేయండి, ఇలాంటి తప్పుడు పని చేసిన దుర్మార్గుడికి అలాంటి ఆలోచన కూడా రాకుండా కఠినమైన శిక్ష వేయాలి అనే తల్లి డిమాండ్ చేస్తూ ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం ఈ మంత్రులకి, ముఖ్యంగా హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఆమెకి స్పందించాలి, ఈ సంఘటన మీద ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాలి, భరోసా ఇవ్వాలి అనే ఆలోచన కూడా ఈ మంత్రులు ఎవరికి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ మంత్రులందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆ కడపలో మహానాడు ఏర్పాట్ల మీద దృష్టి సారించారు, దానికోసం రివ్యూలు చేస్తూ కనిపిస్తూ ఉండే పరిస్థితి ఉంది తప్ప ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం స్పందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన వెనుక కూడా ఆ దుర్మార్గుడు, ఆ కామాంధుడు మద్యమంతులో ఇలాంటి పని చేయడం జరిగింది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉంది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా బెల్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెర్మిట్ రూమ్స్ విచ్చలవిడిగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. వైన్ షాప్స్ పెరిగిపోయాయి. దీని వలన చాలా మంది మద్యానికి బానిసయి మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాటిని తొలగించండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మొత్తుకుంటూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండేట్టుగా కేసులు నమోదవుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళల రక్షణ ఎంత గాలిలో దీపంలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోంమంత్రి గారు చెప్పారు, కూటమి అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. అమ్మ హోంమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎక్కడ ఆడబిడ్డలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్లినా కూడా అక్కడ కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈ రోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాశనం చేసిన పరిస్థితి. ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పంపించడం జరిగింది. అది కేంద్రంలో పెండింగ్ లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలయ్యేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాకుండా దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. అడుగడుగునా మహిళల రక్షణ కోసం పెద్ద పీడ వేసిన పరిస్థితి మనం చూసాము. అంతగా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ అనే దాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి. అందువల్లనే రిపీటెడ్ గా ఇన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఆడబిడ్డలు గాని చిన్నారులకు గాని కనీసం రక్షణ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అనేది తేటతెల్లమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మంత్రులు గాని, హోంమంత్రి గారు గాని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గాని దీని మీద స్పందించండి. స్పందించడానికి మీకు తీరిక లేకపోవడం చాలా అన్యాయం, చాలా దారుణం.
ఈ కుటుంబానికి మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీస్తే కనీసం దానిపై సమాధానం చెప్పే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో హామీల అమలును అటకెక్కించిన ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించిన జగన్పై వ్యక్తిగత విమర్శలు దాడి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం క్యాలెండర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకే జూన్ 4న వెన్నుపోటు దినంను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కానీ, మంత్రులు కానీ, చోటాపాటా నాయకులు కానీ వాళ్ళందరూ ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి ఏ ప్రశ్నకైనా సరే సూటుగా ఇది కాదు, ఇదిగో దీని వాస్తవం ఇదేని చెప్పిన ఏ ఒక్క నాయకుడు చెప్పిన మాటను వద్దా దయచేసి మీ ద్వారా అడుగుతున్నాను. 10 లక్షల కోట్లు అప్పు అన్నారు, అది వాస్తవం కాదు అని చెప్పారు. ఎన్నికల ముందు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, లేదు మహిళలకు వచ్చి కీభవ అని చెప్పి ఆ కార్యక్రమం పెట్టారు. వాళ్ళు ఇచ్చిన బ్రాండ్స్ ఇవే బ్రాండ్స్ ఉన్నాయి, దానిలో రేట్లు వ్యత్యాసం ఇది అనే విషయాలు మనం మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఏ ఒక్క నాయకుడైనా సరే అది కాదు, ఇది అవును, ఇదిగో మీరు చెప్పింది ఇది, దానికి విరుద్ధం ఇది అని చెప్పి పాపాన ఏ ఒక్క నాయకుడని చెప్పాడంటే నాకు ఎక్కడ కనిపిస్తున్నాయి. కరెక్ట్గా సంవత్సర కాలం ఈ ప్రభుత్వం ఎన్నికైన తేదీకి. అందుకే ఆనాడు ఆ రోజు ప్రజా విద్రోహ దినంగా, ఆ రోజు ప్రజలకు వంచించిన దినంగా ఆ రోజు నామకరణం చేసి మా నిరసన తెలుపుతామన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. కారణం దేనికి? ఇచ్చిన మాట నెరవేర్చలేదని, ఇచ్చిన మాట చేయలేదని, చేయకుండా చట్టాన్ని వచ్చి చేతితో తీసుకుంటున్నానని ఆ ఉద్దేశం ఆయన చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదని మీ ద్వారా సూటిగా ఆ పెద్దలను కానీ సూటిగా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాను తెలుసుకోమని. ఏ విధంగా ఈ ప్రభుత్వం మొప్పెడుతుంది, ఈ కూటమి నాయకులు ఏ విధంగా ప్రజల్ని ఇచ్చిన మాట నెరవేర్చకుండా వంచిస్తున్నారు, ఏ రకంగా జరుగుతుందో ఆలోచించమని కోరుతున్నాం. ఇప్పటికే ప్రజలు వచ్చి సుమారు గత సంవత్సరం గత పాలనలో ఇవ్వాల్సిన ఎన్నికల ముందు ఇస్తామనుకున్నవి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా వాటిని ఇవ్వనీయకుండా ఆపి అందరికీ ప్రజలకు అందరికీ చేశారు. సరే కొన్ని ఈ ప్రభుత్వం చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా చేయలేదు, సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అడుగేటేస్తున్నాం. ఆ ప్రజలను ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు? ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు? ఇస్తే ఆ విధానం ఏంటి? ఇప్పటికైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ ద్వారా డిమాండ్ చేస్తాను. సింహాచలం శ్రీ వరలక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత స్వాగతం పలికారు. కప్పస్తంభనం ఆలింగన అనంతరం వీరు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. దర్శనం అనంతరం వీరికి పండితులు వేదాశీర్వచనం చేసి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.